భోగాపురం ఎయిర్పోర్టుతో అనేక రంగాలు అభివృద్ధి చెందుతాయని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు అన్నారు. భారత్లో స్కిల్ డెవలప్మెంట్ లోటు ఎక్కువ అని అన్నారు. భోగాపురం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామంటున్న జీఎంఆర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయంగా ఒక బ్రాండ్ అటువంటి జీఎంఆర్ సంస్థ విజయనగరం జిల్లాలోని విస్తృతమైనటువంటి నెట్వర్క్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేసింది. సార్, ఈ స్కిల్ డెవలప్మెంట్ ఈ యొక్క ఎయిర్పోర్ట్ కావచ్చు, మిగిలిన రంగాలకు కావచ్చు, ఏ విధంగా ఉపయోగపడబోతుంది? సార్, స్కిల్ డెవలప్మెంట్ మనకి కావాల్సింది అందరూ చదువుకోవడానికి వెళ్ళడానికి అవ్వదు. స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏం చదువుకున్నా స్కిల్ లేకపోతే అవ్వదు. ఈ రోజు నేను లాట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఇండియాలోని అబ్రాడ్లో అంతా ఇది ఉంది. ఇది 2000లో మేము స్టార్ట్ చేసాం. ఇది 10వ సెంటర్. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ దీనివల్ల ఇప్పటికీ ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ చేసాం. అందరికీ 80% పీపుల్ స్కిల్ వల్ల అందరికీ జాబ్లు వస్తున్నాయి. అందరూ హైయర్ ఎడ్యుకేషన్ కొంతమంది ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు, కొంతమంది చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ స్కిల్ చేతిలో ఉంటే ఎవరు తీసుకోలేరు దాన్ని. మన చదువు మన చేతిలో ఉన్నా కూడా స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటేనే ఇది డ్రైవింగ్ కానీ, లేకపోతే ఎలక్ట్రీషియన్ కానీ, ఇది కానీ లాట్ ఆఫ్ ఇది ఉంది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే స్కిల్ చేసుకున్నవాడికి అంత గౌరవం లేదు. కార్పెంటర్ కానీ, లేకపోతే ప్లంబర్ కానీ, లేకపోతే ఎయిర్ కండిషన్ రిపేర్ కానీ సంఘంలో ఇప్పుడు గౌరవం. అది యూరోప్లోని ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ చూసుకుంటే ఒక కంప్యూటర్ ఇంజనీర్ని వీడిని చూసుకుంటే డ్రైవర్ని కానీ, లేకపోతే ప్లంబర్ కానీ వాళ్ళకి హయ్యెస్ట్ రెస్పెక్ట్, హయ్యెస్ట్ శాలరీ. అదే రాజు తిరుగుతుంది. ఇక్కడ ఓన్లీ సోషల్ రికగ్నైజేషన్ వస్తుంది. స్కిల్ ఉండడం వల్ల స్కిల్ లాట్ ఆఫ్ గ్యాప్ ఉంది ఇండియాలోని ప్రపంచంలోని ఎన్నో గ్యాప్ ఉంది. అంచేత ఈ స్కిల్ డెవలప్మెంట్ మేము ఎప్పుడో స్టార్ట్ చేసాం. దేన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు జర్మనీకి కొంతమంది చేసి పంపిస్తున్నాం, ఇజ్రాయెల్ పంపిస్తున్నాం, జపాన్ పంపిస్తున్నాం. ఇంకా ఎంతో స్కోప్ ఉంది మనం చేయించడానికి. స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ కంప్యూటర్ ఇంజనీర్ అయిపోయి మరి ఎంతోమంది ఉద్యోగం లేకుండా ఉంటున్నారు. ఇది ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల మెయిన్. అంచేత ఏది మేము సెంటర్లో ఇండియాలో ఎక్కడ స్టార్ట్ చేసినా దాంతోపాటు మనం స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చింది, నాకేట్ లాభం చుట్టుపక్కల అంటారు. అది ఇన్క్లూజివ్ గ్రోత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది దేని మీద మేము ఎక్స్క్లూజివ్ ఫోకస్ చేసి లాస్ట్ 26 years నుండి మనం చేస్తున్నాం. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక అసాధారణ స్థితికి మీరు వెళ్ళినప్పుడు యువ పారిశ్రామికవేత్తలకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తారు? ఏం లేదండి, మన విలువలే మనకి తీసుకొస్తాయి. మనకి బర్నింగ్ డిజైర్ ఉండాలి. బర్నింగ్ ఎంత పెరిగినా మనకి వినయం ఉండాలి. వినయం ఉండి మనం ఉంటే ఎక్కడికైనా సాధించగలం. మన దానిలోనే దేశంలో ఒడిదొడుకులు ఎన్నో మనం అనుకున్న జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. కానీ వినయం మనకు ఉండి క్యూరియాసిటీ ఉండాలి. హ్యూమిలిటీ అండ్ క్యూరియాసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎనీ లీడర్. ఈ రెండు, హ్యూమిలిటీ, క్యూరియాసిటీ రెండు ఉండాలి. దానికి బర్నింగ్ డిజైర్, థర్డ్ ఇది ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఒక ఏదైతే కృషి, పట్టుదల, అదేవిధంగా వినయం, విధేయత ఉంటే మనిషి రాణింపుకి ఎంతో దోహదపడతాయని ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణకర్త అయినటువంటి జీఎంఆర్ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ స్కిల్ సెంటర్, డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ప్రారంభించారు. దాని ద్వారా ఇక్కడ శిక్షణ పొందినటువంటి వారికి విమానాశ్రయంలో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని, అదేవిధంగా వారు ఇంతకుముందు నిర్వహించినటువంటి సమావేశంలో చెప్పడం ఏంటంటే ఇక్కడ ఏదైతే భూములు కోల్పోయిన రైతులు, వారి పిల్లలు ఉన్నారో వారికి ప్రథమ ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటికే చాలా మందిని ఎంపిక చేసి వారికి ఇక్కడ శిక్షణ ఇస్తున్నామని, ఆ శిక్షణ ఇచ్చినటువంటి వారికి విమానాశ్రయంలో అవకాశాలు కల్పిస్తామని జీఎంఆర్ స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.